అంతువట్టని ప్లానింగ్లు, అడుగడుగున ప్రచారాలు, కడమ పార్టీల కార్యకర్తల కండువ కిందేసి పోయేటట్టు చేసే ఎత్తులు, బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా పట్టువట్టి ప్రచారంలో దూసుకుపోతున్నది. కారు స్పీడు 100లుంటే కడమ పార్టీల స్పీడు 20-30 కంటే తక్కువనే ఉన్నది. జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు కాబట్టి పొద్దుగాలనే బీఆర్ఎస్ లీడర్లు ఆటోలెక్కి ప్రచారం షురూ చేసిండ్రు. ఆడవిళ్లకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆటో నడిపేటోళ్లకు నష్టం జరిగింది కదా, అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతీకారం తీర్చుకోవాలి కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు చెప్పిండ్రు. ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. 1,500 కోట్లు ఇస్తే అయిపోయి ఆటో డ్రైవర్లు హాయిగా బతుకుతారు కదా. పైసలు లేవు అప్పు పుడతలేదు అని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. హాగో దానికి ఓ మార్గం చెప్పిండు. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. హాగో ఆ పైసలు ఆటో డ్రైవర్లకు ఇమ్మంటుండు. తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఆటో లెక్క ప్రచారం చేసిండు కదా, హాగో ఆ పెద్ద మనిషి కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళా రావా హైదరాబాద్ కు? నువ్వు మళ్ళా హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బిడ్డానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. ఇక పక్కకున్న ఆటో డ్రైవర్ అన్నకు కోపం వచ్చినట్టున్నది. రాహుల్ గాంధీ చేసిన మోసానికి కాంగ్రెస్ పార్టీని ఓడించి పగ తీర్చుకుంటా అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీ హిల్స్ ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్. ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. ఇక్కడ ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు ఆటోలు ఎక్కి తిరిగిండ్రు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడోళ్ళని ఏ తిరిగి మోసం చేసిండో చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని, మీ మంత్రులు గాని, మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అందరు బీఆర్ఎస్ లీడర్లు ఆటోలలో ప్రయాణం చేస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా ఆటో నడిపిండు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇంత జోరుదారుగా దాగిపోతుంటే కడమ పార్టీల ప్రచారాలు ఎంత గమ్మత్తుగా నడుస్తున్నాయో చూడుండ్రి. ఎవరికేస్తా ఓటు అని అంటే మేము బీఆర్ఎస్ కారు గుర్తుకే వేస్తామని ముఖం మీదనే చెప్పిండు. పాపం ప్రచారానికి వచ్చిన కమలం గుర్తు మహిళా కార్యకర్తల మొహము ఎంత వాడిపోయిందో ఏమో. వీళ్ళ సంగతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడుండ్రి ఎంత రుబడిగా దూసుకుపోతున్నదో. చూసిండ్రా మంది మార్బలంతో ఎంత జోరుగా తాగుతున్నదో. ఇంకో పక్క మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మస్తు కష్టపడుతున్నారు. చెయ్యి గుర్తు పార్టీని గెలిపించాలంటే బలం కావాలి కదా. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు
కండలు పెంచే ఎక్సైజ్ చేస్తున్నాడు. ఇంత రువ్వడిగా సాగిపోతున్నాయి అన్ని పార్టీల ప్రచారాలు. చూడాలి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో అనేది 11వ తారీఖున తేలుస్తారు జూబ్లీ హిల్స్ పబ్లిక్. ఇక ఎట్లుంటుందో మరి. ఎక్కడ దొరుకుతాయి ఏమో గానీ బీఆర్ఎస్ పార్టీలు భలే దొరకబడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోలను అదును చూసి దెబ్బ కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఇనుండ్రని వీడియో వేసి జనానికి చూపెట్టిండ్రు. 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర సర్కార్లను ఏలేటోళ్ళు దొంగలైనరని చెప్పిండు. అర్థమైంది కదా. ఇక దీని మీద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా क्या बोले उन्होंने केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल। एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं। ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले। मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को फिर इनो कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इनो। फिर अगर केसीआर साहब तब आपको अगर आपके जेब काट रहे थे, इनो क्या कर रहे फिर अभी तो? अरे भाई मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा। नहीं मजाक कर रहा हूँ। అర్థమైందా కేటీఆర్ మాట్లాడినూర్దు. అప్పుడు మోడీ కేసీఆర్ దొంగలైతే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది కదా. మరి ఈయన ఎందుకు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తక్కువ చేస్తలేడు? మరి ఈయననేమనాలే అని మాట్లాడుతుంటే దొంగ దొంగ అని మొత్తుకున్నారు మీటింగ్కి వచ్చిన పబ్లిక్. అట్లా అంటే మీ మీద కేసులు పెడతారు. నేనైతే రేవంత్ రెడ్డిని దొంగ అనలేదు అన్నట్టు పరాశకం ఆడిండు. ఇక తర్వాత మాట్లాడుకుంటా మీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు. రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా? అసొంటోళ్ళకి ఓట్లు వేద్దాం హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇక మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రా భయంలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? మన కర్మ ఎట్లున్నదంటే ఇవాళ రౌడీలకు గుండాగాళ్లకు ఓటేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు చెప్పిండు. తర్వాత ఆటో డ్రైవర్ల కష్టాల గురించి వాళ్ళ బతుకులను ఎంత హీనం చేసిండ్రనే ముచ్చట్లు చెప్పిండు. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు. అగో అట్లా చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళని బాధపడుకుంటా చెప్పిండట మష్రత్ అలీ అనేటైనా. మన ఆటోలో ఎక్కి ప్రచారం చేసి మనల్నే మోసం చేసిన వాళ్ళకు మళ్ళా మనం ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేటట్టు కారు గుర్తు కోటేసి గెలిపియాలని ఎన్నికల ప్రచారంలో చెప్పిండు.